ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉండేది ఒకటే సర్కార్, ఎన్డీఏ సర్కార్. చంద్రబాబు నాయుడు గారి భాషలోనూ, లోకేష్ గారి భాషలోనూ, ఇంకో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి భాషలోనే చెప్పాలంటే డబల్ ఇంజన్ సర్కార్. బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉంటారు. అండ్ స్పేస్ దొరికితే చాలు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలను అసలు పొగడ్తలు కూడా మొహమాట పడే విధంగా పొగుడుతూ ఉంటారు. సో వీళ్ళ పొగడ్తలు ఇంతున్నప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ ఇట్లా బుల్లెట్ ట్రైన్ వేగంతో పోతూ ఉంది అని వీళ్ళు చెబుతున్న మాటల్లో రవ్వంతైనా నిజం ఉంటే ఈరోజు ఇంగ్లీష్ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాయవు కదా, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఆంధ్రప్రదేశ్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అదే టాపు, తన రికార్డులు తానే క్రియేట్ చేస్తూ ఉంది, హిస్టరీలో ఇప్పటి వరకు లేనంత దారుణమైన ఆర్థిక లోటులో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి ఇంగ్లీష్ పత్రికలే బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాస్తూ ఉన్నాయి. తెలుసుగా ద్రవ్యలోటు అంటే మనకు వచ్చే సంపాదన కన్నా పెడుతున్న ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఒకవేళ వీళ్ళు చెబుతున్న డబల్ ఇంజన్ సర్కార్ నిజమైతే ఈ అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉండడం ద్వారా దానివల్ల ప్రయోజనం కలిగితే మరి వీళ్ళు అక్కడి నుంచి సాధించి తీసుకొస్తున్నది ఏంటి? ఈ ఫిజికల్ డెఫిసిట్ను ఏమంటారు న్యూట్రలైజ్ చేయడమో తగ్గించుకునే ప్రయత్నం లేకుండా అట్లీస్ట్ దేశం యావరేజ్ కన్నా తీసుకొని రావాలి కదా, అదేంతా ఎందుకు జరగట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గిపోయింది, అది కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కనిపిస్తూ ఉంది. అండ్ దేశంని నడుపుతున్న ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అయినప్పుడు పన్నుల వాటా తగ్గినప్పుడు కనీసం గ్రాంట్స్ రూపంలో అన్నా తీసుకొని రావాలి కదా. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద మాటలు చెబుతారు, గ్రాంట్స్ రూపంలో కానీ ఎక్కడ గ్రాంట్స్ కానీ ఎక్కడ వస్తున్నాయి? రెవెన్యూ డెఫిసిట్ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ గ్రాంట్స్ రావాలి, దాన్నైనా సాధించుకొని వస్తున్నారా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దాన్నైనా తెచ్చుకుంటున్నారా? లోకల్ బాడీస్ పంచాయతీ మున్సిపల్కు అదే దాదైనా ఆయన స్పెసిఫిక్ సెక్షన్ లేకుంటే ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం కేంద్రం నుంచి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అని ఉంటాయి. ఇది ఒకటి, ఇవేమీ పెద్దగా తెచ్చుకుంటున్నట్లేదు. అధికారిక లెక్కల ప్రకారమే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పటికంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇప్పుడు తగ్గిపోతున్నాయి అనేది అధికారిక లెక్కల ప్రకారమే. పోవని వీళ్ళు అద్భుతంగా చిత్రీకరించుకుంటున్న అమరావతి అనే ఆ ప్రాజెక్టు కోసమైనా కేంద్రం నుంచి ఏమైనా సహాయం తెచ్చుకొని వస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉంది కదా, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది. అట్లా ఏమైనా తెచ్చుకోగలిగారా? ఎక్కడ తెచ్చుకున్నారు? విదేశాల నుంచి ఇన్ని వేల కోట్ల అప్పెందుకు తెచ్చుకుంటారు కేంద్రం కొంతవరకైనా సహకరిస్తే? వీళ్ళు కలలు కంటున్న అమరావతి అనే ప్రాజెక్టు కోసము తీసుకొచ్చుకోవట్లేదు, గ్రాంట్స్ పెరగట్లేదు, రాష్ట్రంలో సంపద లేదు కాబట్టి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను లేదు, తగ్గిపోతున్నాయి. మరి ఇంకెక్కడ వీళ్ళు చెబుతున్న సంపద సృష్టి తప్పేనా? డబల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది, బుల్లెట్ ట్రైన్ వేగంతో ఏమైనా అర్థం ఉందా? ఎక్కడ ఇంత ఫిజికల్ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ ఇంత తీవ్ర ఒత్తిడిలో ఆర్థిక ఒత్తిడిలో ఎందుకు కూరుకుపోతుంది? ఏ విధంగా వీళ్ళ మాటలు నిజం? ప్రజలను ఏదో అక్కడ ఇక్కడ ఒకరే ఏదో ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా ఎలాగబెట్టచ్చని చెప్పి ప్రజలను ఏదో ఒక మత్తులో మాయలో ఉంచేక ఇప్పటికే ఉంచుతున్న మత్తు తెలియదా? మందు నుంచి, మతం నుంచి, దేవుడి నుంచి అన్ని రూపంలో మత్తు ఎక్కి చేస్తున్నారు కదా జనానికి. ఒక 5 పైసలకు పనికిరది ఇదేది కూడా అని జనానికి వాళ్ళ బతుకులు మార్చడానికి. ఆ విషయం కూడా వాళ్ళు ఆలోచించలేనంత మత్తు ఎక్కి చేస్తున్నారు కదా. ఇంకొత్తగా ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు, ఇంకెంతగానని చెప్తారు.